అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన పేరణి నృత్య ప్రదర్శన వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. లాస్యం, తాండవం ప్రక్రియల్లో 200 మంది కళాకారుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర ఆవిర్భావంతో మరుగున పడిన ఎన్నో కళలకు పునర్జీవం లభిస్తోందని సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ వ్యాఖ్యానించారు. కాకతీయుల కాలంలో మహోజ్వలంగా వెలిగిన కళ పేరిణి నృత్యం. వరంగల్లోని రామప్ప దేవాలయంలోని శిల్పకళలో పేరిణి నృత్య ఆనవాళ్లను చూడవచ్చు. సంగీతం, లయబద్ధమైన డప్పు వాయిద్యాల మధ్య ఆ పరమశివుణ్ణి తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందుతూ పేరిణి నృత్యం చేస్తారు. కాకతీయుల కాలంలో పరడవిల్లిన ఈ కళ ఆ తర్వాత మరుగున పడిపోయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేరిణి నృత్యం పునర్వైభవం సంతరించుకుంది. ఆవిర్భావ సంబరాల వేళ హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసిన పేరిణి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. లాస్యం, తాండవం ప్రక్రియల్లో 200 మంది కళాకారులు అద్భుతంగా పేరిణి నృత్యం చేశారు. సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సంచాలకుడు మామిడి హరికృష్ణ, నాట్య గురువు కళాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన ఆహుతులను మైమరపింపజేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చందూలాల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు కళలను పోషించాలి, గౌరవించాలి, సన్మానించాలనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉదయమే కళాకారులను కానీ పండితులను కానీ ఆయా వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సన్మానించడం జరిగింది. పేరిణి నృత్యకారుల ప్రతిభ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిని పులకింపజేసింది. శరీరంలోని ప్రతి అణువు పులకించేలా సాగిన ప్రదర్శన నా భూతో నా భవిష్యతి అనే రీతిలో సాగింది. రాష్ట్రంలో కళలకు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ప్రభుత్వం దిశానిర్దేశం, అధికారుల సహకారంతో ఈ నృత్య ప్రదర్శన విజయవంతమైందని మామిడి హరికృష్ణ వివరించారు. హస్తకళలు గాని, కళారూపాలు గాని ఎన్నో మన దగ్గర ఉన్నాయి. వాటిని మొన్నటిదాకా మూసేసి ఉంచేశారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం నుండి జరుగుతున్న ప్రయత్నం అంతా ఏంటంటే ఇప్పటిదాకా మూసి ఉన్న వజ్రాన్ని మెల్లిగా దాని మీద ఉన్న ముసుగును తొలగిస్తున్నాం అంతే. అసలైన వజ్రం, అసలైన కళారూపాలు బయటకు వచ్చిన రోజు తగ పెడుస్తున్న ఈ వజ్ర కాంతికి ఎంతో మంది పునీతులు అవుతారు. వాళ్ళు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి ప్రోత్సాహంతో, ఆయన యొక్క సంకల్పంతో 1980s దశకంలో మళ్ళీ పునరుద్ధరించబడి అదే రామప్ప వేదికగా 108 మంది కళాకారులతో అద్భుతమైన పేరిణి తాండవ విన్యాసం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి దాదాపు అంధకార యుగమే పేరిణి తాండవానికి, పేరిణి లాస్యానికి, పేరిణి నృత్యానికి. తెలంగాణ వచ్చింది, కొత్త ఆశలు వచ్చాయి, కొత్త వెలుగులు వచ్చాయి, కొత్త ఉషోదయం వచ్చింది. పేరిణి తాండవానికి, పేరిణి నృత్యానికి కొత్త ఆశ వచ్చింది. మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన డప్పుల దరువు, ఒగ్గుడోలు, భరతనాట్యం ప్రదర్శనలు అలరించాయి. కళాకారులు కాలికి గజ్జె కట్టి ఆడగా చిన్నారులు భరతనాట్యం, కథక్, ఒగ్గు కథ, ఒగ్గుడోలు, డప్పుల దరువుతో అదరహో అనిపించారు.
శిల్పారామంలో సాంస్కృతిక కళా ప్రదర్శనలు మరో 3 రోజుల పాటు కొనసాగనున్నాయి.